హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోర్ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని దానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తున్నా కూడా, అంటే ఒక 21 రోజులో 41 రోజులో లేకపోతే రకరకాలుగా మీరు దానికి సంబంధించిన ఎఫర్ట్ అంతా పెడుతున్నా కూడా, దానికి సంబంధించిన పనులన్నీ చేస్తున్నా కూడా మీకు మీ లక్ష్యం నెరవేరలేదంటే అక్కడ చాలా ఫుల్గా మీ మైండ్ నిండా, మీ సబ్కాన్షియస్ మైండ్ నిండా ఫుల్గా బ్లాక్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఈరోజు అసలు బ్లాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే పాపం చాలామంది నెలల పాటు, సంవత్సరాల పాటు కష్టపడుతూ ఉంటారు, రకరకాల ప్రయోగాలు చేస్తారు, కానీ వాళ్ళకి పనులు అవ్వవు. ఎందుకు అవ్వనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్లైండ్గా కాకుండా ఒక క్రిస్టల్ క్లియర్గా వాటి గురించి తెలుసుకుని బ్రీఫ్గా మోస్ట్ ఇంపార్టెంట్గా మీకు చెప్తాను నేను, చాలా తక్కువ టైంలోనే. సో దాని గురించి మీరు ఎరుకులోకి వచ్చేస్తారన్నమాట. ఓకే, లేకపోతే చాలా ప్రమాదం బ్లాక్స్ ఉంటాయి. ఓకే, మీరు అంటే అంటే కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తున్నట్టు మాట. ఓకే, కాబట్టి మీ బ్లాక్స్ అంటే మీకు తెలియాలి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే అక్కడ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఒక కార్ కావాలనో, ఇల్లు కావాలనో, మ్యారేజ్ అవ్వాలనో, లేకపోతే ఏదో జాబ్ రావాలని అట్లా ఏదో పెట్టుకున్నారు. అంటే ఏంటి, మీకు ఒక విజన్ ఉంది, దానికి సంబంధించిన విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు, అంటే ఊహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక విజన్ పెట్టుకున్నారు, నేను ఎలా అవ్వాలని, నాకు ఆ జాబ్ రావాలి సంథింగ్. అక్కడ దానికి సంబంధించిన ఊహిస్తున్నారు, డ్రీమ్ చేస్తున్నారు, ఇమాజిన్ చేస్తున్నారు. ఓకే, దానికి సంబంధించిన ఊహా చిత్రాన్ని చేస్తున్నారు, ఒక పిక్చర్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా అఫర్మేషన్స్, అది మిర్రర్ వర్క్ అవ్వండి, పేపర్ వర్క్ అవ్వండి, అఫర్మేషన్స్ దానికి సంబంధించిన మంచి మంచి వాక్యాలు, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా గట్టిగా చెప్తున్నారు, ప్రయోగాలన్నీ చేస్తున్నారు. అయినా మీకు ఎందుకు పనులు అవ్వట్లేదు? ఓకే, అలాంటి వాళ్ళకి ఈ వీడియో. ఓకే, సో ఎందుకు అవ్వట్లేదు అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా సింపుల్గానే చెప్తాను మీకు నీట్గా. అవి ఎందుకంటే ఇప్పుడే మీరు లక్ష్యం పెట్టుకున్నారు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఏదో పెట్టుకున్నారు సంథింగ్, 40 సంవత్సరాల తర్వాత. ఓకే, లక్ష్యం పెట్టుకోవడానికి ఏజ్ ఏం లేదు. ఓకే, కొంతమంది 70 ఏళ్ళ వయసులో కూడా ఎన్నో సాధించారు, 80 ఏళ్ళ వయసులో కూడా సాధించిన ఉన్నారు. ఓకే, మీరు ఒకసారి మీరు చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ లక్ష్యం పెట్టుకోవడానికి ఏం ఏజ్ లిమిట్ లేదు. వాళ్ళకి ఎప్పుడు కోరిక పుడితే అప్పుడు ఆ కోరికకి ఒక లక్ష్యం ఏర్పాటు చేసి ముందుకెళ్ళచ్చు. అయితే ఇక్కడ మీకు మీ బ్లాక్స్ అంటే మీకు తెలియనివి మిమ్మల్ని వెనక లాగుతూ ఉంటాయన్నమాట, ఎదగనివ్వకుండా పైకి. అంటే మీ యొక్క లక్ష్యం ఏదో, కోరిక ఏదో ఉందో మీకు తెలీదు, మీకు కనిపించవు అవి. వాటిని మనం మెంటల్ బ్లాక్స్ అంటాం. మెంటల్ బ్లాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ గురించే మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1 by 1 చెప్తాను మీకు ప్రతిదానికి. హెల్త్ గురించి, మనీ గురించి, అట్లా అన్నీ. జాబ్ గురించి చెప్తాం. జాబ్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ గురించి అని చూస్తే మీ యొక్క బ్లాక్స్ ఎట్లా ఉన్నాయంటే, మీ యొక్క థాట్ ప్రాసెస్ గతంలో జాబ్ మనకి ఎక్కడికి వస్తుందా, లక్షల్లో ఉన్నారా, దానికి పోటీ పడతారా, అక్కడ ఉన్నాయేమో 10 జాబులు, అప్లై చేసిన వాళ్ళు ఏమో ఒక 10,000 మంది, ఎక్కడ వస్తుంది మనకి? ఓకే, అందులో నా రిజర్వేషన్లో లేదని కొంతమంది. ఓకే, అది ఓపెన్లోనే రావాలరా, ఓపెన్లో ఆల్రెడీ ఎంతోమంది దానికి ప్రిపేర్ అయి ఉన్నారు, మనకి ఎక్కడ వస్తుంది అని గతంలో అనేసారు. ఇప్పుడేం మీరు మళ్ళీ దానికి ఒక లక్ష్యం పెట్టుకుని దాని గురించి, జాబ్ గురించి ప్రిపరేషన్లో మీరు ఉన్నారు. ఓకే, ఈ గతంలో అన్న ఆలోచన ఏదైతే ఉందో, నాకు రాదు, నా వల్ల కాదు, ఎంతోమంది పోటీ పడుతున్నారు అన్నది ఒక పెద్ద బ్లాక్. ఓకే, అలాగే ఏదో బిజినెస్ తీసుకుందాం. ఏదో ఒక బిజినెస్, ట్రావెల్ బిజినెస్ అనుకుందాం. చాలామంది ట్రావెల్ బిజినెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కించుకొని ఉంటారు మైండ్కి.
ఎక్కడరా అతను అప్పుల పాలు అయిపోయాడో 50 లక్షలు ఇలాగ బస్సు పట్టుకొని ఇలా యాక్సిడెంట్లు అయిపోయినాయి, డ్రైవర్లు ఏమో డబ్బు చెప్పిన మాట వినేవారు కాదు, అతనికి చాలా ఫైనాన్స్గా లాస్ అయింది, ఫైనాన్షియల్ కారు బస్ తీసుకుపోయారు. ఓకే, ఇట్లా మళ్ళీ ఇంకేదో బిజినెస్ తీసుకోండి. అతను ఏదో షోరూమ్ పెట్టాడు, ఏదో క్లాత్ షోరూమ్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, బోటిక్ ఏదో పెట్టారు. ఇలాగా అతను కూడా షాపు ఆల్రెడీ చాలామంది పెట్టడం వల్ల ఆ లైన్లో షాప్స్ చాలామంది ఎత్తేసారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని మీకు గతంలో ఉంది. అయినా సరే మీరు మళ్ళీ బట్టల షాప్ ఏదో పెట్టారు అక్కడ అనుకుందాం. అంటే మీ ఆలోచన అంతా నెగిటివ్ థాట్లోనే గతంలో ఎక్కువగా పెట్టారు, ఒక 90%. ఒక 10% ఏదో పెట్టి అలా తూతూ మంత్రంగా వెళ్ళారు. సో మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు ధ్యానం చేసినప్పటికి కూడా మీ యొక్క గతంలో అనేసారు కదా ఆల్రెడీ, మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయినాయి అన్నీ కూడా. సో మీరు ధ్యానం చేసినా ఒక లక్ష్యం పెట్టుకుని మీకు పని అవ్వట్లేదంటే మీ యొక్క బ్లాక్స్ చాలా ఉన్నాయని అర్థం. అంటే సో మీరు గతం ఏదైతే నెగిటివ్గా ఆలోచించారో, ఒక బిజినెస్ గురించి కానీ, ఒక జాబ్ గురించి కానీ, కొంతమందికి మ్యారేజెస్ అవ్వవు. ఓకే, అది రకరకాల కారణాలు ఉంటాయి. ఓకే, కొంతమంది సెటిల్మెంట్ అయ్యి చేసుకున్నాను కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళ గజ్జాలను చూసుకొని కొంచెం తర్వాతైనా చేసుకుందాంలే, కొంచెం లేట్గానే చేసుకుందాం అలా ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి. ఇంకో వాళ్ళ స్పిరిచువల్స్ గురుస్గా మనం చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఒక లెవెల్లో ఉన్నవాళ్ళు. కొంతమంది ఓకే జాబ్ వచ్చి చేసుకుంటాం, గవర్నమెంట్ జాబ్ వచ్చి చేసుకుందాం, కొంతమంది సెటిల్ అయ్యి చేసుకుందాం. ఓకే, ఇట్లా కొంతమంది భయంతో పెళ్లి చేసుకోరు. ఓకే, అంటే ఒక అమ్మాయి ఒక మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ భర్తకి ఏదో ప్రాబ్లం రావడం, వాళ్ళ అమ్మగారికి ఇంట్లో కుటుంబం ఏదో క్రియేట్ చేసి ఉంటుంది, ఇంటి పక్కన వాళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటాడు. అంటే కొంతమంది, అందరాని కాదు, జనరల్గా చెప్తాడు, నేను స్పెసిఫిక్గా కాదు. జనరల్గా చూస్తున్నాం కదా ఇప్పుడు మనం. అలాగే జెంట్స్ కూడా కొంతమంది సరిగ్గా రారు, అంటే మ్యారేజ్ అయ్యాక వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే సరిగ్గా ఇంట్లో తాగడం, కొట్టడం, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్, అత్తగారంటే ఆశ పెట్టడం, ఏయో వాళ్ళకి అన్నింటి అంతా ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. నాటకాల ద్వారా, సీరియల్స్ చూడటం ద్వారాగా, సినిమాలు చూడటం ద్వారాగా, సమాజం ద్వారా చాలా చెత్త అంతా వేసుకుని ఉన్నారు ఆల్రెడీ. ఆ విషయాలు తెలియదు. వాళ్ళు ఏదో సీరియల్ చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, ఇంకేదో చూస్తున్నాను, ఏదో కవర్లు చెప్పుకొని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రోగ్రామ్ చేసేసారు ఆల్రెడీ మైండ్లో, వాళ్ళ బతుకు, వాళ్ళ జీవితం గురించి భవిష్యత్తులో. వాళ్ళకి ఆ విషయం తెలియదు పాపం. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలంటే కొంతమందికి మ్యారేజెస్ అవ్వవు, వెళ్తారు తిరిగి వస్తూ ఉంటారు, నాకు నచ్చలేదని వీళ్ళు, వాళ్ళకి నచ్చలేదు. ఏంటి అంటే మీరు ధ్యానం చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ మీకు అవ్వదు. ఎందుకు అవ్వదంటే అక్కడ మీరు మ్యారేజ్ సంబంధించిన ఏమనుకున్నారు గతంలో, పెళ్ళొద్దురా బాబు, పెళ్ళంటే నరకం అని బ్లాక్ వేసుకున్నారు ఆల్రెడీ. ఓకే, పలానా వాళ్ళ అమ్మాయి ఎలా చేసింది, పలానా వాళ్ళ అబ్బాయి ఎలా చేశాడు, ఓకే సుఖాలు లేవు, ఓకే ఆశ తగాదాలు, గొడవలు, ఓకే తర్వాత పెళ్ళయి పిల్లలు పుట్టగా ఇదో గందరగోళం, తర్వాత మా ఇంట్లో కలుస్తుందో లేదో అమ్మాయి, లేకపోతే ఆ అబ్బాయి నన్ను సరిగ్గా చూసుకుంటాడో లేదో, ఓకే నన్ను మా కుటుంబం నుంచి దూరంగా పెట్టేస్తుందేమో మా ఇంట్లోకి కాపురం వచ్చాక, ఓకే భర్తను తీసుకుని వెళ్ళిపోతుందన్న ఫీలింగ్లో కానీ, లేదా ఇటు పెళ్లి కొడుకు సైడ్ అయినా పెళ్లి కూతురు సైడ్ అయినా సరే ఇద్దరు కూడా బ్లాక్స్ వేసుకుంటూ ఉంటారు చక్కగా. ఎందుకు ఇవన్నీ సీరియల్స్, నాటకాలు, సినిమాలు అన్నీ చూస్తున్నారు, పక్క చుట్టాలు కూడా కొంతమంది ఎక్కించి ఉంటారు, ఇవన్నీ బ్లాక్స్ మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్తుంటారు, తిరిగి వస్తుంటారు, పెళ్ళి అంటారు, తిరిగి వస్తుంటారు, ఎవరో సంబంధం అంటారు, తిరిగి వస్తుంటారు, వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎందుకు వర్కౌట్ అవ్వదంటే మీరు అన్నీ చెప్పుకుంటారు, అఫర్మేషన్ చేస్తారు, పేపర్ మీద పెడతారు, ధ్యానం చేస్తారు, బయలుదేరుతారు. ఎందుకు అవ్వదంటే మీలో అంత నెగిటివ్ ఎక్కువ ఉంది అక్కడ, అంటే బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు తెలియకుండానే మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, పైగా అందరికి చెప్తారు పెళ్లి చేసుకుంటారు ఎలాగని చెప్పేసి, కానీ లోపల ఏమనుకుంటున్నారు, మన ఇంట్లో కలుగుతుందో లేదో అని లోపల కూడా వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ధ్యానం చేసిన ఎనర్జీ దానికి వెళ్ళిపోతుంది నెగిటివ్కి.
నెగిటివ్కి ఫోర్స్ ఎక్కువ, సర్రమని లాగేస్తూ ఉంటుంది మీ ఎనర్జీని. ఓకే, పాజిటివ్ కంటే నెగిటివ్ దానికి కొంచెం మంచి ఎక్కువ, బలం ఎక్కువ. ఓకే, కాబట్టి సైలెంట్గా మీరు సప్పగా లాగేస్తూ ఉంటుంది మీ ఎనర్జీని. అలాగే జాబ్ గురించి మీకు ఏవే ఉంటాయి. ఓకే, మనం ఎక్కడ చేయగలరా అన్ని గంటలు ఒకటి, మా బాస్ కొంతమంది మా బాస్ సరిగ్గా శాలరీస్ ఇవ్వట్లేదురా, వేరే చూద్దాంలే, ఇలాంటి నీరుగార్చే మాటలు ఇవన్నీ ఉంటాయి డల్గా. ఓకే, మీరు బయటికి ఏమైనా జాబ్ కావాలంటారు, కానీ లోపల వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఎక్కువ ఏ ఆలోచన, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. సో మీరు చేసిన వర్క్ అంతా, అఫర్మేషన్స్ కానీ, మిర్రర్ వర్క్ కానీ, పేపర్ వర్క్ కానీ అన్నీ కూడా ఈ ఎనర్జీ అంతా నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీ ఇక్కడ మీ యొక్క నమ్మకాలే, మీరు పైన చెప్పే కోరికలు కాదు ఇక్కడ ఎనర్జీ, మీరు చెప్పే నమ్మకాలే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకే నేను చెప్పాను, యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్. మీకు ఏం కావాలో అది పొందరు, జస్ట్ యూ గెట్ వాట్ యూ బిలీవ్. ఓకే, మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని మీరు పొందుతారు. అంటే మీరు లోపల ఉండేది అది కాబట్టి మీ ఇన్నర్ వరల్డ్, మీ లోపల అంతర్ప్రపంచం ఎట్లా ఉందో అదే బయట వస్తుంది, మీకు బయట మీ దగ్గరకు వచ్చేస్తుంది మేనిఫెస్టేషన్ అయ్యి. కాబట్టి మీ మనసులో ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయో మీరు ఎరుకులోకి రావాలి, తెలుసుకోవాలి. అదేవిధంగా కొంతమంది ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు ఈ బ్లాక్స్ అన్ని కూడా దే క్యాన్సిల్ యువర్ ఇంటెన్షన్ అనమాట. మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ కొడేస్తుంది. ఓహో, ఇతనికి ఎక్కువగా 90% ఈ నెగిటివ్ మీద ఉన్నాడు కాబట్టి నెగిటివ్కి ఎనర్జీ వెళ్ళాలి, 10%కి వెళ్దాం ఇప్పుడు. కాబట్టి మీరు పాజిటివ్గా మాట్లాడిన మీరు ఎంత స్థాయిలో ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లాక్స్ అన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, యు మస్ట్ రిలీజ్ యువర్ పాస్ట్. ఓకే, గతంతా రిలీజ్ చేశారు బయటికి. ఓకే, లేకపోతే ఈ బ్లాక్స్ అన్నీ కూడా మీ యొక్క కళలు, మీ యొక్క లక్ష్యాలు ఏదైతున్నాయో వాటిని సైలెంట్గా చంపేస్తూ ఉంటాయన్నమాట. మీకు ఏ పనులు అవ్వకుండా, లక్ష్యాలు నెరవేరకుండా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఎరుకలోకి వచ్చి బ్లాక్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మీరు ఏదనుకుంటే అది అయిపోతూ ఉంటుంది. కొంతమంది లవ్ గురించి, ప్రేమ గురించి, లేదా నేను శాంతిగా పీస్ఫుల్గా ఉండాలని మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల అన్నీ కూడా నెగిటివే. ఫెయిల్యూర్ సంబంధించి, బ్రోకెన్ హార్ట్కి సంబంధించి. ఓకే, ఇంకా నేను మాట్లాడిన అతనితోటి, నా హృదయం ఇంకా ముక్కలు అయిపోయింది. ఇంకా అసలు మీద నాకు లేదు ప్రేమ. పైకేమో ప్రేమ అని చెప్తారు, కానీ లోపల ఫీలింగ్ అట్లా ఉంటాయి కొన్ని. ఓకే, అలాగే పైకేమో శాంతి కావాలంటారు మామూలుగా, లోపడేమో అతని గురించి ద్వేషం పెంచుకుంటూ, ఇంకా లోపల హేట్రెడ్ అసహించుకుంటూ లోపలన్నీ ఉంటాయి. ఇవన్నీ బ్లాక్సే. సో ఎప్పుడైతే మీ ఎనర్జీ నెగిటివ్తో ఉంటారో ఎనర్జీ అంతా నెగిటివ్ వెళ్ళిపోతుందో మీకు శాంతి రాదు, అటు ప్రేమ రాదు. మీ లోపల భయం అనే బ్లాక్ ఉన్నప్పుడు మీరు ప్రేమని పొందలేరు, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా మీకు బాధ, పెయిన్ ఉన్నప్పుడు మీ యొక్క లోపల మీ దగ్గరికి సంపద, డబ్బు ఏమీ రావు. ఓకే, ఈ బాధలన్నీ బ్లాక్సే. ఈ బ్లాక్స్ ఉంటే ఎట్లా ఉంటుంది, మీ ఎనర్జీ అంతా బ్లాక్స్కి వెళ్తూ ఉంటుంది. లోపల బాధపడుతుంటారు, పైకేమో నాకు 1 కోటి రూపాయలు కావాలి, నాకు 10 లక్షలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే అట్లా. సో ఇవన్నీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవాలి మీరు. కొంతమంది ఏమో కోరిక పెద్దది పెట్టుకుంటారు, వాళ్ళు పైకి చెప్తారు నాకు 1 కోటి రూపాయలు కావాలను, నాకు 10 కోట్లు కావాలను. వెంటనే వీళ్ళ ఇంటెన్షన్ పెట్టిన వెంటనే ఒక ఐడియా, ఒక థాట్ రిలీజ్ చేసిన వెంటనే లోపల వచ్చేసి వీళ్ళకి ఏం స్టార్ట్ అవుతుందంటే నెగిటివిటీ. మన స్థాయి సరిపోతుంటాం, అంత స్థాయి మన వల్ల అవుతుంటావా, నేను అంత డబ్బుని హ్యాండిల్ చేయగలంటావా, నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారంటావా, మోసం చేస్తారేమో, లేకపోతే అంత డబ్బు నాకు ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు ఎవరు ఇస్తారు, ఇలాంటి నీటితో వెంటనే రిలీజ్ చేస్తారు. సో థాట్ ఏమో 1 కోటి రూపాయలు, ఇక్కడ ఆల్రెడీ ఒక 10-20 వస్తున్నాయి నెగిటివ్ థాట్స్. ఇలా ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఉన్న బ్లాగ్సే ఇప్పుడు మళ్ళీ లక్ష్యం పెట్టుకుని ఈ రిలీజ్ చేస్తుంటారు మళ్ళీ. సో వీళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో అసలు ముందు ఆ నెగిటివిటీ ఉండకూడదు దగ్గర. సో కంప్లీట్గా నెగిటివ్ బ్లాగ్స్ అన్ని రిలీజ్ చేసుకోవాలి. కొంతమంది ఏదో బతికేస్తూ ఉంటారు, అంటే ఒక ఐడెంటిటీ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు లైఫ్లో.
పలానా అవ్వాలి, నేను ఇది సాధించాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి, జాబు ఇది ఏముండదు. ఏదో గడుస్తుంది, తినడానికి ఉండడానికి నడిపేస్తుంటారు బండి. సో వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఒక లక్ష్యం లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక క్లారిటీ లేదు. మెయిన్ కంచేపు ఇది అంటారు, కంచేపు అది అంటారు, కంచేపు ఇది మాట్లాడతారు, వెంటనే మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతారు. సో వీళ్ళ జీవితం కూడా వీళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఎన్ని చేసినా, ఎన్ని అఫర్మేషన్ చేసినా, ఎన్ని మెడిటేషన్ చేసినా వీళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ క్లారిటీయే లేదు ఏం అవ్వాలనేది. సో యూనివర్స్లో కన్ఫ్యూజ్గా ఉన్న వాళ్ళకి యూనివర్స్కి కనెక్ట్ అవ్వలేరు. వాళ్ళకి సిగ్నల్స్ అక్కడికి వెళ్ళవు. ఆటోమేటిక్గా ఎక్కడేసిన గొంగ అక్కడే ఉంటుంది. సో వీళ్ళకి క్లారిటీ ఉండాలి. అదంటే అదే, నాకు ఎన్నైనా అవసరం అని మంచి స్ట్రాంగ్గా నిర్ణయించుకోవాలి, డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఓకే. అలాగే కొంతమంది లక్ష్యం పెట్టుకుంటారు, కొంతమందికి ఓర్పు ఉండదు, ఇంపేషెంట్, అదే డిస్పరేట్, నిరాశగా ఉంటారు అన్నమాట. ఓర్పు ఉండదు, సహనం ఉండదు, నిరాశగా అట్లాగా అవుతుంది. అప్పుడే 4 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, నిరాశ. వీళ్ళు రిలీజ్ చేస్తే ఏంటి? నిరాశ, నిస్పృహ. ఓకే. అవుతుందో లేదో డౌటింగ్. అవును. ఎందుకంటే 100%లో మీరు 90% ఇదే పని చేస్తున్నారు, మీరు నెగిటివిటీ. సో మీ ఎనర్జీ అఫర్మేట్ చేసినా, ఎన్ని చేసినా మొత్తం. సో మీరు ఏదైతే తీవ్రంగా ఎమోషన్తో ఆలోచిస్తూ ఉన్నారో మీ ఎనర్జీ దానికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే పాజిటివ్ తక్కువ ఉంది, అంటే సానుకూలంగా ఆలోచన తక్కువ ఉంది, నెగిటివ్గా ఆలోచన ఎక్కువ ఉంది వ్యతిరేకంగా. సో ఈ నెగిటివ్ ఆలోచనకే మీ యొక్క వైబ్రేషన్, మీ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పాజిటివ్ సంబంధించింది అవ్వదు అక్కడ, ఎన్ని అఫర్మేషన్ చేసినా కూడా. కాబట్టి ఈ బ్లాక్స్ అని మీరు క్లియర్ చేసుకోవాలి. ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా ఎమోషన్కి రెస్పాండ్ అవుతుంది. మీరు బాగా ఏదైతే తీవ్రంగా లోపల మంచి అది దుఃఖం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. మీ ఎమోషన్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో బాగా తీవ్రంగా ఫీలింగ్గా, దానికే యూనివర్స్ ఆకర్షణ సిద్ధాంతం రెస్పాండ్ అవుతుంది, దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు మీ యొక్క ఎమోషన్ అది మ్యాచింగ్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఆకర్షణ సిద్ధాంతం ఒక పదాలకి మాత్రమే ఇది అవుతుంది. ఎమోషన్ ఫీలింగ్ ఎక్కడైతే ఉందో దానికి అట్రాక్ట్ అవుతుంది. ఓకే. ఆకర్షణ సిద్ధాంతం ఒక పదాలకి మాత్రం అవ్వదు. ఓన్లీ ఎమోషన్ ఫీలింగ్ ఉంటేనే ఆ పదాలకి బలం చేయకూడుతుంది. కాబట్టి మీరు ఎన్ని గట్టిగా అఫర్మేషన్ చెప్పినా కూడా మీ లోపల నమ్మకం ఏది ఉంది, మీ యొక్క ఫీలింగ్ ఎమోషన్ ఎలా ఉంది, ఆ లక్ష్యానికి సంబంధించిందన్నా చూసుకోండి. దానికి సంబంధించిన నెగిటివ్ ఎక్కువ ఉందా, కోరిక పెట్టారు దాని గురించి మీరు ఎక్కువగా నెగిటివిటీ ఉందనుకో వర్కౌట్ అవుతుంది. దాని గురించి మీరు ఎంత పాజిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేస్తే, మంచి పాజిటివ్ ఫీలింగ్తో ఉంటే అప్పుడు ఈ పదాలకి బలం చేయకూడదు అన్నమాట. ఓకే. కాబట్టి యూనివర్సల్ లా లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఎమోషన్కి ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫీలింగ్కి రెస్పాండ్ అవుతుంది, పదాలకి రెస్పాండ్ అవ్వదు. ఓకే. ఎప్పుడైతే ఎమోషన్స్ మీరు ఎక్కువ ఎమోషన్స్ ద్వారా మీరు తెలియజేస్తారో ఆకర్షణ సిద్ధాంతానికి, అప్పుడు పదాలకి బలం చేయకూడదు. అందుకే చూడండి, కొంతమంది ఎన్ని ఏం మాట్లాడినా వర్కౌట్ పనులు అవ్వవు వాళ్ళకి, ఎన్ని మాటలు చెప్పినా కూడా పైకి. ఒకరు చూడండి, ఒకసారి నోటప్పుడు మాట వస్తే అది అయిపోతుంది. ఎందుకంటే లోపల అదే ఉంది, బయట అదే ఉంది. కాబట్టి వాళ్ళ త్రికరణ శుద్ధిగా ఉన్నారు అని మనం అనవచ్చు. ఇంకో విధంగా కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం మీరు ఏం చేస్తారు? లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఎవరికైనా మీకు నచ్చిన వ్యక్తికి మెసేజ్ చేస్తారు. అతను మీ పట్ల గౌరవం లేకపోవచ్చు, లేకపోతే మీరంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీకు అతనికి చేస్తేనే నాకు బాగుంటుంది అని మీరు చేస్తూ ఉంటారు. అంటే అది టెంపరీ ప్లస్ అనమాట. ఓకే. జస్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చేదానికి మీరు ఇచ్చేస్తుంటారు, కానీ చివరికి మీరు మళ్ళీ పెయినే ఫీల్ అవుతారు. ఓకే. అవి కూడా ఏది బ్లాక్స్ మీకు. తర్వాత కొంతమంది బాధతో ఉంటారు, ఏం చేయాలో తెలియక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటారు ఆ బాధ నుంచి బయటకు రావడానికి. ఓకే. అప్పుడు టెంపరీగా ఫీల్ అవ్వచ్చు హ్యాపీగా, కానీ చివరికి మీకు మళ్ళీ దుఃఖాన్ని, అంటే యూ ఫీల్ ఎంప్టీ అట్ ద ఎండ్. చివరికి మీకు ఏమీ లేదు, ఏమి సాధించలేదు, మీరు ఖాళీగా ఉన్నట్టు. ఓకే. అది చివరికి మీరు టైర్డ్ అయిపోతారు అలా చేయడం వల్ల. కొంతమంది బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు,
వెళ్ళి ఎవరైతే స్ట్రెస్తో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తింటూ ఉంటారు. సో జంక్ ఫుడ్ గట్ట ఎక్కువ తింటూ ఉంటారు బయట. సో ఎనర్జీ సిస్టమ్ అన్ని మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉన్నాయి మీ యొక్క ఎనర్జీ సిస్టమ్. అంటే మీరు అనుకున్న సాధించడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అంటే మీరు ఎంత పాజిటివ్గా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు లెక్కలు తీసుకోవాలి. నాకు పని అవ్వలేదంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీరు పాజిటివ్ ఎంత ఉన్నారని చూసుకోండి. కొంతమంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, అంటే వాయిదాలు వేస్తూ ఉంటారు లక్ష్యం పెట్టుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఆసక్తి ఉండకపోవచ్చు, లేదా భయమైనా ఉండొచ్చు. ఈ ప్లేస్లో వాళ్ళు తిండి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, లేకపోతే ఎవరితో మాట్లాడటం, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళటం, లేకపోతే ఎక్కడో బయటకు వెళ్ళటం, ఇట్లా టైం చేస్తారు. ఎన్ని బ్లాక్సే. మీరు పైకి చెప్తారు నేను పలానా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందని చెప్తారు. మీరు ఎక్కడున్నారంటే బయట ఎక్కడో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం కానీ, ఏదో మొబైల్ చూసుకోవడం కానీ, ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఇట్లా ఏదో విధంగా టైం పాటు చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా మీకు తెలియని బ్లాగ్స్. కానీ మీరు ఏమనుకుంటే 10 మంది ఏం చెప్తారు, పలానా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను గవర్నమెంట్కి అని చెప్తారు. మీరు చేసేది ఏంటి ఇక్కడ? సో అంటే మిస్ మ్యాచింగ్ మాట. మ్యాచ్ అవుతుందా, ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదుగా. సో మీకు ఆ వర్కౌట్ అవ్వదన్నమాట. సో చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా డెడికేషన్గా, ఓర్పు, శ్రద్ధ, ఓకే, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, పట్టుకున్నప్పుడు అది వదలకూడదు. అప్పుడు మీకు అది వర్కౌట్ అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా సరే కొంచెం స్టార్టింగ్లో కొంచెం అన్కంఫర్టబుల్గా, మీకు అనీజీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉన్నట్టు. కానీ మీరు చేయగా ఒక 21 days దానికి అలవాటు పడితే లోపల ఉన్న మీ యొక్క శరీరంలో ఉన్న ఈ కణాలు ఏతున్నాయో దాన్ని స్పందించి ఆటోమేటిక్గా మీ యొక్క లక్ష్యం వైపు దాన్ని స్పందించి అటువైపు మీరు ముందుకు వెళ్తారు, అలవాటు అయిపోతారు అనమాట. ఓకే, నేను మార్పిడి పాజిటివ్గా మారిపోయాను, అంతా బాగుందని చెప్పి. ఓకే, ఫస్ట్లో నేను చెప్పి బ్లాగ్స్ అన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, అంగీకరించలేరు మీరు. కానీ అంగీకరించాలి. ఓకే, సో ఈ బ్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను చెప్పేది ఎవరికంటే అఫర్మేట్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, పేపర్ వర్క్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, నా పని అవట్లా అన్నవాడికి ఈ వీడియో. ఓకే, ఇవి బ్లాగ్స్ అన్ని కూడా అంటే మీ గతంలో ఉన్న పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేయాలి, బ్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా లెంత్ అవుతుంది వీడియో, కాబట్టి మీకు చాలా సింపుల్గా షార్ట్గా చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది పని పెడతారు, మీరు బ్లాగ్స్ ఉన్న తెలియదు, పని అవ్వలేదు లేదా లేట్ అయింది అనేది వదిలేసి మనస్తాపంతో కృంగిపోతుంటారు. అయ్యో 10 మందికి నేను ఎలా అవుతానని చెప్పానే అవ్వలేకపోతున్నానే అని ఒక అపనమ్మకం వచ్చేసి ఇంట్లో కూర్చుని ఉంటారు. ఈ బాధపడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క అఫర్మేషన్స్ కానీ చేసి మెడిటేషన్ ఎనర్జీ కాస్త ఆ నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఒక లోపల ఫీల్ అవుతారు కదా, బాధగా ఫీల్ అవుతారు కదా, ఎమోషన్ యాడ్ చేస్తారు కదా. ఎమోషన్ చెప్పారు కదా మీకు, ఆకర్షిత రియాక్ట్ అవుతుందని, రెస్పాండ్ అవుతుందని. సో ఆటోమేటిక్గా వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి బాధపడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ బాధ ఎలా తీసుకోవాలన్నదే మీరు చూసుకోవాలి. అంటే ఈ బ్లాగ్స్ అన్ని కూడా మీరు రిలీజ్ చేస్తేనే ఈ విజయంలో మీరు సాధిస్తారని చెప్తున్నాను. ఎప్పుడైతే నెగిటివ్లో ఉన్నారో నేను నిస్సహాయుడిని అని గతంలో జరిగిన ఈ ఏదైతే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉండి ఇంకా దిగజారిపోయి ఇంకా కృంగిపోతూ ఉంటారు వాళ్ళు, ఎవరు ఈ బ్లాగ్స్ ఉన్నవాళ్ళు. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఎనర్జీ దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎన్ని చేస్తున్నా ఒక గంట అరగంట మళ్ళీ ఎనర్జీ అంతా దానికి ఇచ్చేస్తారు. అవి మళ్ళీ పెరిగి పెద్దవి ఒక వృక్షాలు అయ్యి పెద్ద మోపై ఉంటుంది అన్నమాట. ఏమైందిరా అంటే ఏమీ లేదు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అలా ఉంటారు ఈ బ్లాగ్స్ క్లియర్ చేసుకోకపోతే. కాబట్టి మీలో బ్లాగ్స్ ఏ ఉన్నాయో మీరు ఎరుగుతూ గమనించుకోండి. తర్వాత బ్లాగ్స్ది పాస్ట్ అంతా రిలీజ్ చేసేయండి. అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.